హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు కన్యాకుమారికి అయితే వచ్చేసాం. సో కన్యాకుమారిలో మేము 3-4కి అయితే వచ్చేసాము. ఎందుకు ఇంత మార్నింగ్ వచ్చామంటే సన్ రైజ్ కోసం. అండ్ బీచ్ దగ్గర అయితే ఆగాము, పార్కింగ్ దగ్గర. సో ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి సన్ రైజ్ దగ్గర సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర సన్ రైజ్ చూస్తాము. కానీ బట్ అన్ఫార్చునేట్లీ మబ్బులు మేఘాలు వల్ల సరిగ్గా కనిపించలేదు అన్నమాట. సో కానీ బాగానే వచ్చింది. సో మీరు కూడా చూడండి, ఏమంటే లాస్ట్లో కనిపించాడు అనుకోండి. అండ్ ఇదంతా బీచ్. మార్నింగ్ అసలు సన్ ఇంకా రాలేదు. సో అది వచ్చేసి టెంపుల్ అండ్ ఇది వచ్చేసి విగ్రహం అన్నమాట. మీరే చూసేయండి. అండ్ ఇది వచ్చేసి కన్యాకుమారి అమ్మ టెంపుల్. అండ్ కొంచెం సన్న మెల్లిగా అయితే వస్తున్నాడు. మూన్ కూడా ఇంకా అక్కడే, సారీ మూన్ కాదేమో, అది సన్ కూడా మెల్లిగా ఇంకా వస్తున్నాడు. చూసేద్దాం కదండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అంతా మేఘాలు ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు. సో లాస్ట్లో అయితే సూర్యుడు అయితే కొంచెం కనిపించాడు, అంటే బాగానే ఫుల్ కనిపించాడు. సో చూసేయండి. నిజాన్ని ఒక లిక్కి తేవేంటి ఇలా అయోమయంగా నేనున్నా
కొన్ని ఫొటోస్ కూడా అయితే తీశాను. అండ్ ఇది వచ్చేసి సన్ నైట్ టైం కూడా చాలా బాగుంది వ్యూ. అండ్ ఇది వచ్చేసి మేము తీసుకున్న ఫొటోస్. ఇంకా తర్వాత అయిపోయిందని ఇంకా ఫ్రెష్ అప్కి రూమ్కి వెళ్ళిపోయాను. అయిపోయి కన్యాకుమారి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. దర్శనం కూడా అయిపోయింది. అండ్ బోట్ ఎక్కేసి ఆ స్టాచ్యూ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాము. సో ఆ బోట్లో వెళ్ళినది నేను మీకు 5Xలో తీసి పెట్టాను. సో మా మా బోట్ ఏమి అంత స్పీడ్గా వెళ్ళలేదు, అలా అనుకోకండి. అండ్ ఇది మధ్యలో ఉంది, సీ మధ్యలో ఉంది కాబట్టి ఫుల్ గాలి అయితే వస్తుంది. ఎగిరిపోయేంత గాలిలాగా ఉందన్నమాట ఇది. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయని చూపిస్తాను పదండి. వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. మొన్ననే 6 months బిఫోర్ అయితే కట్టారు. అదే అందులో వాటర్ చూడదు, ఫిష్ వచ్చింది రాడా, ఫిష్ 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 అడుగుతుందా ఫిష్ చూద్దా ఫిష్ 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 అదే ఇదిగో వాటర్లో ఫిష్ చూడు, ఫిష్ పెద్ద ఫిష్ ఇదిగో యాక్చువల్ వచ్చినప్పుడు ఇస్తారు అలా. సో ఇదే ఆ స్టాచ్యూ అనమాట. పూర్వం ఆ స్టాచ్యూ దగ్గరికి అంటే ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి అయితే దారి లేకపోయిందా, ఇప్పుడైతే పంపిస్తున్నారు. సో మేమైతే ఫొటోస్ అండ్ తీసేసుకున్నాము. ఇదే అన్నమాట వ్యూ ఇక్కడ నుంచి. అండ్ గాలి మాత్రం నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేము తీసుకున్న ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కన్యాకుమారి అమ్మవారి పాదం ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక రాయి మీద అనమాట స్వామి వివేకానంద ధ్యానం చేసినాడు, అది కూడా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి మస్ట్ విజిట్ అనమాట. ఇంకా మేము బోట్ ఎక్కేసి వెళ్ళిపోయాము. ఇంకా కన్యాకుమారిలో చూసేవన్నీ అయిపోయినాయి. ఇంకా అండ్ ఇక్కడ మేము ఏమేమి ఫొటోస్ తీసుకున్నాం కూడా చూపిస్తాం. సో మేమైతే ఇన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. అలాగే ఇక్కడ నేను తీయలేదు అనుకోండి క్లిప్, బట్ మా ఫ్యామిలీలో తీశారు. అండ్ ఇది వచ్చేసి పిల్లలు ఆడుకుంటుండగా తీశారు. సో మీరు ఒకసారి ఒక లుక్ వేసేయండి.
పట్టుకోమా, తాతని పట్టుకో. ఎందుకు కొరుకుతారా? నువ్వే విన్నలేదు. నేను తిన్నా. వద్దమ్మా. తాతయ్య ఉరుకుతున్నారు చూడండి, అలా పట్టుకోండి. తాతయ్య రన్ రన్ రన్. అంచు ఫస్ట్ ఆడతారు. ఎట్లా అవుతున్నారు వాళ్ళు? విన్ను అంటే పోతున్నారు చూడు పిల్లలు. అవుతుంది పోండి. వాళ్ళు ఆడిపోతే ఇంకా ముందు పోతే ఫస్ట్. అండ్ ఇంకా అలా మేమైతే రామేశ్వరం వచ్చేసాం. రామేశ్వరం రావడం లేట్ అవ్వడంతో అంటే కొంచెం లేట్ అయింది అనుకోండి. పొద్దున్నే అది
దర్శనం కాస్త లేట్ దర్శనం మిస్ అయింది. అండ్ ఇంకా సర్లే అని చెప్పేసి దీనికి నదిలో అదే సముద్రంలో స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ సముద్రం సైలెంట్ బీచ్, వేవ్సే లేవు. ఇంకా మేము ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరే ఒక లొకేషన్ ఇవ్వండి. రే బన్నీ, నువ్వు మధ్యలో నిల్చోరా, వాళ్ళు నీ చుట్టూ తిరుగుతారు. నాకు కాదమ్మా, సూర్యునికి. సుడిగుండాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు. సుడిగుండాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు. సముద్రం తిరుగుతుంది. ఇది వచ్చేసి సాయంత్రం వ్యూ. సాయంత్రం మేము షాపింగ్ కోసం వెళ్ళాము. మ్యాగ్నెట్స్ ఇంకా అవి ఎక్సెట్రా తీసుకోవడానికి. ఇప్పుడు కాస్త కొంచెం వేవ్స్ అయితే వచ్చాయి. నైట్ టైం ఫుల్ కాస్త మీడియం వేవ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇంకా పొద్దున్నే సైట్ సీయింగ్కి అయితే మేము వెళ్ళాము. సైట్ సీయింగ్కి ఒక కొడైకెనాల్లో లాగా సపరేట్ బస్ అయితే పెట్టించుకున్నాము. మన బస్ పోదంట. అండ్ ఫస్ట్ మనము వచ్చింది రామపాదంకి. సో ఇది రామపాదం అన్నమాట. అండ్ రామపాదంలో దర్శనం అయిపోయిన తర్వాత కోదండరాముడు ఆలయానికి అయితే వెళ్ళాము. ఆలయం స్టోరీ ఏంటంటే విభీషణుడిని పట్టాభిషేకం చేసింది ఇక్కడే, కాదు లక్ష్మణుడు. అండ్ ఇంకా ధనుష్కోడికి అయితే మేము వచ్చేసాము. ఇదంతా ధనుష్కోడి అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే అటువైపు ఇటువైపు రెండు వైపులు సముద్రాలు ఉన్నాయి. అండ్ అటువైపు ఏమో వచ్చేసి వేవ్స్ అస్సలు లేవు. అండ్ ఇటువైపు ఫుల్ పెద్ద పెద్ద వేవ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు, అదే సైక్లోన్ వచ్చినప్పుడు కొట్టుకుపోయిన చర్చ్ ఇది. అప్పుడు ప్రజలంతా నివసించే వాళ్ళు అన్నమాట. అప్పుడు సడన్గా ఇది వచ్చి తీసుకుపోవడంతో ఇంకా ఇక్కడ కొంతమంది ఫిషర్మెన్స్ వాళ్ళు వీళ్ళంతా బతుకుంటే ఇంకా ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా చచ్చిపోతూ వస్తున్నారు. ఇంకా దానికి సైంటిస్ట్ అవన్నీ తెలిస్తే అసలు ఇక్కడ మనుషులు బతకడానికి లేదని చెప్పేసరికి ఇక్కడ ఏది ఉండదు. అందుకని ఇక్కడ ఎవ్వరు ఉండరు. అందుకోసం క్లోజ్ చేస్తారు. సో అందుకని ఇక్కడ ఓన్లీ ఫిషర్మెన్స్, అది కూడా గుడిసెలు కట్టుకునే ఉంటారు. మీరు ఇక్కడ ఎక్కడన్నా చూడండి గుడిసెలు కట్టుకునే ఉంటారు. ఇంకా మేమైతే వచ్చేసాము ధనుష్కోడికి. అండ్ ఇక్కడ కూడా చాలా ఫోటోస్ వీడియోస్ అయితే చాలా తీసుకున్నాము. సో అది మీతో మీకు షేర్ చేస్తాను. అండ్ ప్లస్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న సముద్రం నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది. అది కూడా చూపిస్తాను. అసలు అనుకోలే ధనుష్కోడికి వస్తాము, ఇండియా లాస్ట్ వరకు వస్తామని.
ఇవి ఎంజాయ్ చేసే బీచ్, అరేబియన్ సీ. ఇచ్చిన అదే ఈసీ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్తున్నాను కదా, ఆ గిఫ్ట్ ఏంటంటే నేను సముద్రం మీద రామ్ రామ్ అని రాసిన, అది ఎంత పైకి రాసినా వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది, రబ్ చేసేసి వెళ్ళిపోతుంది. పైకి స్వీకరిస్తుంది, ధనుష్కోడి కదా, స్వీకరిస్తుంది. అండ్ ఒక ఛాన్సాలు రాసిన తర్వాత 100 రూపీస్ నేను జస్ట్ చెయ్యి సముద్రంలో ఇట్లా పెట్టి ఇట్లా ఆడుకుంటుంటే చేతికి 100 రూపీస్ తగ్గినాయి సముద్రంలో నుంచి. సో అది నేను గిఫ్ట్లా భావిస్తాను. మేమనుకుంటారు కాస్త కామెంట్స్లో చెప్పండి, అది తీసుకోవచ్చా వద్దా అనేది. అండ్ ఇంకా మేము అంతా చూసేసుకున్నాం, ఫొటోస్ అండ్ వీడియోస్ చూసుకోండి. ఆ సైట్ సీయింగ్లో హౌస్ ఆఫ్ కలాం కూడా ఉంది. హౌస్ ఆఫ్ కలాం కూడా మేము చూసేసుకున్నాము. అండ్ దాని తర్వాత లక్ష్మణ తీర్థంకి అయితే వెళ్ళిపోయాము. అండ్ హౌస్ ఆఫ్ కలాంలో వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. అండ్ కొన్ని చోట్ల నేను తీయలేదు వీడియోస్, అక్కడ వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ కాబట్టి. ఇది రామతీర్థం, సారీ లక్ష్మణ తీర్థం. అండ్ దాని తర్వాత మేము పంబన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బస్సు ఆపుకొని అయితే పంబన్ బ్రిడ్జ్ని అయితే చూస్తున్నాము. ఈ సైడ్ ఉండేది పాతది అండ్ అటు సైడ్ ఉండేది కొత్తది అనమాట. ఇదంతా సముద్రమే చూడండి. యాక్చువల్గా రామేశ్వరం అనేది ఒక దీవిలాగా. అండ్ ఇంకా మీరే చూసేయండి పంబన్ బ్రిడ్జ్ని. అండ్ ఈ సైడ్ వచ్చేది గేట్ లాగా లైక్ ఇట్లా ఓపెన్ అవుతుంది అటొకటి ఇటొకటి. బట్ ఈ కొత్తది కట్టించింది మాత్రం లిఫ్ట్ లాగా ఇట్లా, అది దాన్ని లిఫ్ట్ చేస్తారు అనమాట. మీరే చూడండి బ్యూటిఫుల్ కట్టడాన్ని, ఇండియాస్ బ్యూటిఫుల్ కట్టడం. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఓషన్ రైల్వే అనమాట. చూసేయండి ఇదంతా దీవే. అండ్ అది వచ్చేసి జెల్లీ ఫిషెస్. మేము ఇక్కడ చాలా చూసాం జెల్లీ ఫిషెస్ సముద్రం మీద ఎలా వెళ్తుండగా. ఇక్కడ మేము చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసేసుకున్నాము, అది కూడా నేను మీకు చూపిస్తాను కదండి. మళ్ళీ పొద్దున స్ఫటికలింగం దర్శనం కోసం వీళ్ళు పొద్దున వెళ్ళారు. అండ్ పొద్దున వీళ్ళు దిగిన ఫొటోస్ నేను వెళ్ళలేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పార్ట్ 5లో కలుద్దాం. బాయ్.